హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ అఫీషియల్ ఛానల్. అయితే మన ఈరోజు అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ అయితే లాస్ట్ అయిపోయింది. ఈరోజు 12 గంటల వరకు కూడా ఓటింగ్ అనేది ఆన్లో ఉంటుంది. ఎవరైనా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా బిగ్ బాస్ 9 ఫైనలిస్ట్కి పోవాలి అనుకుంటే ఓటింగ్ అయితే వేయండి. ఈరోజే లాస్ట్. అయితే బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష స్టార్ట్ అయిపోయింది. శ్రీముఖి గారు వచ్చిన తర్వాత 13 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఆల్మోస్ట్ జడ్జీలు కూడా 3 ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది లాస్ట్ రోజు కదా అని శ్రీముఖి గారు అడిగితే నవదీప్ గారు కొద్దిగా ఎమోషనల్ అయిపోయిండు. బిందు మాధవ్ గారు ఫాస్టింగ్ ఉంటున్నా అని చెప్పిండు. అభిజిత్ గారు సపోర్టింగ్ ఉంటారు. అంటే ఆల్మోస్ట్ ఈ 3 జడ్జీలు కూడా వీళ్ళు అగ్ని పరీక్షలా చేస్తున్నారు కదా. ఈ 13 మందిలో టాప్ 5 కామన్ మ్యాన్ కంటెస్టెంట్ సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపేయాలని వీళ్ళ గోలు. ఈ 13 మందిల నుంచి ఎవరు బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ కామన్ మ్యాన్ వెళ్తారు అనేది ముందు చెప్తాను. చూసే ముందు నా ఛానల్ను ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి పెట్టుకోండి. ఓకే. అయితే నిన్న మనం 14 ఎపిసోడ్ రివ్యూ చెప్పినాం కదా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ ఎండింగ్లో గేమ్ ఉంది కదా, ఎవరెవరు హరీష్, దివ్య, ఆ పోల్ గేమ్ అయితే అది మళ్ళీ టాస్క్ స్టార్ట్ చేసారు. అయితే ఆ బాల్లల్లో గ్రీన్ బాల్ హరీష్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఎందుకంటే గ్రీనర్ ఎవర్ గ్రీన్ అని. దివ్య పింక్ బాల్ సెలెక్ట్ చేసుకుంది. ఓకే. ఆ బాక్స్లో ఎవరైతే చేయబెట్టి తీస్తారో వాళ్ళ కలర్ సెలెక్ట్ తీసుకుంటే నెక్స్ట్ ఇంకోసారి ఛాన్స్ వస్తుంది. వేరే వాళ్ళ తీసుకుంటే ఆ బాల్ అని లేసేయాలి. అయితే ఈ టాస్క్లలో హరీష్ గెలుస్తాడు, అంటే ఫటాఫట్ తీస్తాడు, హరీష్ విన్ అవుతాడు. అక్కడ దివ్య ఏరియా గ్రీన్ మొత్తం హరీష్ స్వాధీనం చేసుకుంటాడు. దివ్య పోయి కూర్చుంటుంది. అప్పుడు అడుగుతారు శ్రీముఖి దివ్యని, ఎట్లా అనిపిస్తుంది టాస్క్ అది అంటే, ఓకే ఆల్మోస్ట్ ఇది బాగానే ఆడినా, ఇంతవరకు వచ్చినా తక్కువలో 2 బాల్స్లలో ఓడిపోతుంది దివ్య, అందుకు ఓకే ఐఎమ్ నాట్ గుడ్ అనుకుంటా కూర్చుంటుంది. అయితే శ్రీముఖి గారు హరీష్ని అడుగుతుంది, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటా అంటే గేమ్ ముందుకు రన్ అవుతావా, ఇంకా బ్రేక్ తీసుకుంటావా అంటే హరీష్ బ్రేక్ తీసుకుంటాడు. బ్రేక్ తీసుకున్న టైంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ను గేమ్ ఆడమని చెప్పేసి జడ్జీలు చెప్పడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే హరీష్ను సెలెక్ట్ చేసుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్యన టాస్క్ ఏంటి అంటే, బాటిల్ ఉంటుంది కదా, చిన్న బాటిల్ స్విప్ చేయాలి. స్విప్ చేస్తే ఒక బాక్స్ పైన వీళ్ళ సైడ్ ఒక బాక్సెస్ ఉంటుంది, స్టెప్స్, హరీష్ దిక్కు స్టెప్స్ ఉంటాయి. అంటే బాటిల్ స్విప్ చేసుకుంటా ఈ ముందుకు ఫార్వర్డ్ కావాలి. ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు విన్ను. అప్పుడు పవన్ కళ్యాణ్ నిజంగా అల్టిమేటు, ఒక్కటే ఎట్ ఏ టైంపు 4 సార్లు బాటిల్ స్విప్ అయింది. ఇట్లా వేయగానే కింద పడ్డది, స్టేట్లో పడ్డది. హరీష్ ఒకటేసారి అయింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు విన్ అయిపోతాడు ఈ టాస్క్లో. అప్పుడు హరీష్ సామ్రాజ్యం మొత్తం పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ అక్కడున్న ఏరియా మొత్తం పవన్ కళ్యాణే స్వాధీనం చేసుకుంటాడు. అప్పుడు కళ్యాణ్ నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నట్టే అనుష రత్నంను సెలెక్ట్ చేసుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య టాస్క్ ఏంటంటే, దారం బెండ 3 సూదులు, అంటే ఒక పెద్ద సూది, మిడిల్, చిన్నది, ఈ 3 సూదులు ఉంటాయి. ఈ దారంని ఒకటే దారము 3 సూదులలో పెట్టాలి. అది ఎవరు ఫాస్ట్ పెట్టి ఎత్తి మాకు చూపిస్తారో వాళ్ళు విన్నరు అని చెప్పేసి జడ్జీలు చెప్పగానే పవన్ కళ్యాణ్ ఫస్ట్ కొద్దిగా నెమ్మదిగా స్లోగా స్టార్ట్ చేసిండు. అనుష ఫస్ట్ 2 సూదులు ఫటాఫట్ పెట్టింది, థర్డ్గా కొద్దిగా స్లో అయిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ ఫటాఫట్ పెట్టేసి విన్ అయిపోయాడు. ఓకే. అల్టిమేట్ గేమ్ ఆడిండు ఎవరు, పవన్ కళ్యాణ్ ఈ టాస్క్ విన్ అయిపోయారు. అనుషరత్నం ఈ ఏరియా గ్రీను ఇతన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ టాస్క్లను పక్క పెడితే, మహాపరీక్ష కొద్దిసేపు పక్క పెడితే, మళ్ళీ వర్తి అన్వర్తి ఇది మళ్ళీ పోయిన ఎపిసోడ్లో కొంతమంది చెప్పారు. ఇంట్లో చెప్పని వాళ్ళు వచ్చి చెప్తారు. అయితే వర్తి అన్వర్తిలా ప్రియా వస్తుంది. ప్రియా నువ్వు ఎందుకు వర్తి అనుకుంటే, నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చే పర్సన్ ఎవరు ఉన్నారు అంటే నేనే, అందుకే హౌస్లోకి పోనీకి వర్త్ అని నేను అనుకుంటున్నాను. అన్వర్తి ఎవరు అంటే శ్రియ అన్వర్తిని ఎందుకు సెలెక్ట్ చేసినంటే, ఇక్కడ ఇన్నోసెంట్గా ఉంటుంది. అంటే ఏమన్నా కానీ ఇక్కడ జడ్జెస్ వాళ్ళు చెప్తారు, కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఇన్నోసెంట్గా ఉంటే బయటికి నెట్టేస్తారు. ఎవరు కూడా నీకు నేర్పియరు, ఎవరు చెప్పరు, హెల్ప్ చేయరు అని చెప్పేసి ప్రియా అంటే, అప్పుడు శ్రియ అంటది, నాకు ఎవరు చెప్పట్లేదు ఇక్కడ కూడా, నేను మొన్న గేమ్ ఆడి గెలిచినా కదా అని చెప్పేసి శ్రియ కౌంటర్ ఇస్తుంది. దివ్య వస్తుంది. దివ్య వర్త్ ఎందుకు అనుకుంటుంది అంటే, నాకు స్ట్రెంగ్త్ ఉంది, నాకు ఓకల్ స్ట్రెంగ్త్ ఉంది, లాజిక్ ఉంది, స్పాంటినిటీ ఉన్నది, ఈ 4 ఉన్నాయి కాబట్టి నేను హౌస్లో
వర్తి అని అనుకుంటున్నాను. అన్వర్తి ఎవరు అంటే హరీష్ అన్వర్తి ఎందుకంటే కామన్ మ్యాన్ అంటూ నేను ఒక అసమానుని అని చెప్పుకొని తిరుగుతున్నావు. ఇది కరెక్ట్ కాదు, మీరు మీలా ఉండట్లేదు, బయట ఒకలాగా ఉంటున్నారు, ఇక్కడ గేమ్ కోసం మీరు అలా చేస్తున్నారు, మీరు నిజం కాదు, మీరు మీలా ఉండట్లేదు అనేసి దివ్య అన్వర్తి అని చెప్పేసి హరీష్ పైన బోర్డేసి. హరీష్ కౌంటర్ మిస్టర్ అంటే తను మనిషి ఎట్లా ఉండాలనో ఆయన డిజైన్ చేసుకుంటాడు, అంతే తప్ప స్క్రిప్ట్ రాసుకొని అయితే ఇక్కడ రారు కదా, ఇక్కడ ఇది కరెక్ట్ రీజనే కాదు అని చెప్పేసి హరీష్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనూష వస్తుంది. అనూష వచ్చేసి నేను ఎవరినైనా ఎదిరిస్తా, ఆ సత్తా నా దగ్గర ఉంది అని చెప్పేసి అందుకు నేను వర్తి అనుకుంటుంది. అన్వర్తి ఎవరు అంటే పవన్ డిమన్. అయితే ఈయనకు గేమ్ ఫార్మాట్ అర్థమైతలేదు, గేమ్ అర్థం కానప్పుడు గేమ్ ఎట్లా ఆడతారు, ఇలాంటి వాళ్ళు హౌస్లోకి వెళ్ళడం అన్వర్తి ఏంది అంటే ఎవరన్నా నీకు కౌంటర్ ఇచ్చినప్పుడు వాళ్ళతోని నువ్వు ఎదురు కౌంటర్ ఇవ్వలేకపోతున్నావు, మాట్లాడలేకపోతున్నావు, అట్లా మాట్లాడకుంటే హౌస్లోకి సర్వే అవ్వడు చాలా కష్టం అని చెప్పేసి అన్వర్తి బోర్డేసి. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటారంటే, పవన్ డిమన్ ఏమంటారంటే నేను మాట్లాడేది మీకు అర్థమైతే ఆ వాల్యూ ఏందో మీకు తెలుస్తుంది, నేను అన్ని గేమ్లు ఆడాను, మొన్న కూడా గేమ్ ఆడినా, ఏది మూటల గేమ్ అలా టై అయిపోయింది అని చెప్పేసి పవన్ డిమన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ శ్రీజ వస్తుంది. శ్రీజ ఎందుకు వర్తి అనుకుంటుందంటే నేను స్టార్టింగ్ ఆడిషన్కి వచ్చినప్పుడు నాకు నవదీప్ గారు రెడ్ ఇచ్చిండు, బిందు మాధవ్ నేను చెప్తుంటేనే వాయిస్ సైడ్లో ఉంది అనేసి రెడ్ ఇచ్చిండు, కానీ అభిజిత్ మాత్రమే గ్రీన్ ఇచ్చిండు చూద్దామనేసి. అంటే శ్రీముఖి కూడా నాకు ఫామ్ నింపుతప్పుడు నేను ఐ లైక్ శ్రీముఖి అని రాసిన, అయినా కానీ ఇరిటేటివ్ వాయిస్ ఉంది అని చెప్పేసి శ్రీముఖి గారు అన్నారు. కానీ ఇప్పుడు నేను అందరికీ టాస్కులు బాగా ఆడుతున్నా, గేములు బాగా ఆడుతున్నా అని మీరే చెప్తున్నారు, అంటే ఈ హౌస్కు నేను వర్తి అని శ్రీజ చెప్తా. అన్వర్తి ఎవరు అంటే శ్రియకి ఎందుకంటే నువ్వు గేమ్స్ మంచిగా ఆడుతున్నావు, మంచిగా మాట్లాడుతున్నావు, మంచి పాయింట్స్ చెప్తున్నావు, కానీ నీకు ఇంకా మెచ్యూరిటీ లెవెల్ పెరగలేదు, ఇంకా 19 ఇయర్స్ హోల్డ్లో ఉంది కాబట్టి ఇంకా మెచ్యూరిటీ లెవెల్ పెరగలేదు, ఇంకా పెరిగితే ఇంకా బాగుంటుంది, నెక్స్ట్ టైం ఇంకా డిజర్వ్ అవుతావు అని చెప్పేసి శ్రియను చెప్పడం జరుగుతుంది. అప్పుడు శ్రియ ఏం చెప్తా అంటే నువ్వే గేమ్లు మంచిగా ఆడుతున్నావు అంటున్నావు, నువ్వే మంచి పాయింట్స్ చెప్తున్నావు, మళ్ళీ నువ్వే నన్ను అన్వర్తి చేసినావు అని చెప్పేసి శ్రీయ కౌంటర్ ఇస్తుంది. అయితే ఇప్పటికీ వర్తి అన్వర్తి ఇదైతే అయిపోయింది. అసలు అన్వర్తి అనేది ఎవరెవరికి వచ్చిందంటే 3 ఏమో హరీష్కు షాకీబ్కి వచ్చింది, 2 శ్రియ పవన్ కల్కి వచ్చింది, 1 నాగా వచ్చింది. ఓకే, అసలైన వర్తి అన్వర్తిలు మీరు డిసైడ్ చేసేవి కాదు, ఆడియన్స్ ఓటింగ్ ద్వారా చేస్తారు, జడ్జిల ద్వారా వీళ్ళ కమాండ్తోని అసలు వర్తి అన్వర్తి అనేది వీళ్ళు సెలెక్షన్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెడతారు. తర్వాత నెక్స్ట్ మహాపరీక్ష మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మహాపరీక్షలో లాస్ట్కు పవన్ గెలిచాడు. పవన్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నట్టే కల్కిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ టాస్క్ ఏంటి అంటే ఇద్దరికి ఒక 5 వరుసలు అంటే 25 బాల్స్ ఇస్తాడు కప్పులలో పెట్టుకొని, అంటే ఒక్కొక్క కలర్ 5 లైన్ల 5 కలర్లు ఉంటాయి, ఒకటేసారి ఇట్లా చేంజ్ చేసుకుంటా ఆ కలర్లు లైన్లో పెట్టాలి. కానీ ఫటాఫట్ పెట్టేస్తుంది. ఎవరు అంటే కల్కి విన్ అయిపోతుంది. అక్కడ ఉన్న సామ్రాజ్యం మొత్తం ఆల్మోస్ట్ కల్కి గ్రీన్లోకి వెళ్ళిపోతుంది, పవన్ వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ మహాపరీక్ష కొద్దిసేపు బ్రేక్ ఇచ్చి అక్కడ సత్యదేవ్ గారి ఎంట్రీ ఉంటుంది. సత్యదేవ్ గారు మీ అందరికీ తెలిసిందే, గ్రాండ్ ఫాదర్ చిరంజీవి గారితో చేసిండు, మళ్ళీ కింగ్డమ్ విజయ్ దేవరకొండ. ఇప్పుడు వచ్చేది రాహు బహదూర్ ఒక మూవీతోని ఆడియన్స్ ముందుకు వస్తున్నాను, ఆ టీజర్ కూడా అక్కడ ప్లే చేసి చూసిండు. వాళ్ళకు అగ్నిపరీక్షల ఇక్కడున్న కంటెస్టెంట్లు ఎట్లా ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడిండు. అంటే ఇక్కడ వరకు వచ్చుడే మీరు ఆల్రెడీ విన్ అయిపోయారు, మీరు ఆల్మోస్ట్ చాలా గ్రేట్, ఎందుకంటే లక్షల మందిలో మీరు టాప్ 15 నుంచి టాప్ 5 కూడా వెళ్ళిపోతున్నారు, చాలా అందరికి కంగ్రాట్యులేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సత్యదేవ్ గారి గురించి కూడా జడ్జెస్ చెప్పడం జరిగింది, అంటే నీ వాయిస్ బాగుంటుంది, నీ ఫిలిం ఇండస్ట్రీలో గ్రోత్ ఎలా ఉందో సినిమాకు నీ గ్రోత్ చాలా పెరుగుకుంటూ వస్తుంది అని చెప్పడం జడ్జీలు అతనికి చెప్పడం జరిగింది. అయితే కల్కి విన్ అయింది కాబట్టి కల్కి ఎవరిని సెలెక్ట్ చేసుకుంది అంటే పవన్ డిమన్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ పవన్ డిమన్ ఏంటంటే ఒక బోర్డు ఉంటుంది, బోర్డులో లెటర్స్ ఉంటాయి, A to Z లెటర్స్ ఉంటాయి. ఇప్పుడు రెడ్ పెన్ ఏమో డిమన్ పవన్ దగ్గర ఉంటుంది, బ్లూ పెన్ ఏమో కల్కి దగ్గర ఉంటుంది. అయితే ఫస్ట్ ఏం చెప్తానంటే శ్రీముఖి మనిషి బ్రతకాలంటే ఏం కావాలి, వెతుకుతూ ఉంటారు, బోర్డులో వెతుకుతూ ఉంటారు. ఆల్రెడీ వీళ్ళు చెప్తూ ఉంటారు, ఎవరు అభిజిత్ కూడా చెప్తాడు ఆక్సిజన్ అని, కానీ అక్కడ బ్రీత్ అని రౌండ్ అప్ చేస్తుంది, ఎవరు కల్కి రౌండ్ అప్ చేస్తుంది, కల్కికి 1 పాయింట్. నెక్స్ట్ హైపర్ అని చెప్తుంది, అంటే హైపర్కి అపోజిట్ పాయింట్ ఏంటి అంటే కామ్, CALM కామ్.
పవన్ రౌండ్ అప్ చేస్తారు, పవన్ పాయింట్. నెక్స్ట్ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్. మిడిల్ను ఏమంటారు? వెత్తా ఉంటారు. మిడిల్ ఏమంటారు అంటే వెత్తా ఉంటారు. సెంటర్ వాళ్ళు పవన్ పాయింట్ అప్ చేస్తాడు. ఓకే, అల్లు అర్జున్ సినిమా పేరు ఇంగ్లీష్లో ఏమంటారు? అందరికి తెలిసిందే హ్యాపీ వెత్తరు, అది పవన్ రౌండ్ అప్ చేస్తారు. నెక్స్ట్ స్కూల్లో మార్నింగ్ అటెండెన్స్లో ఏం పలుకుతారు? అందరికి తెలిసిందే ప్రజెంట్ అని, అప్పుడు కల్కి రౌండ్ అప్ చేస్తుంది. ఎవరి మీదనైనా కోపం వస్తే ఐ డోంట్ కేర్ అంటాం, కేర్, అది పవన్ రౌండ్ అప్ చేస్తాడు. ఆల్మోస్ట్ పవన్ ఈ టాస్క్ విన్ అయిపోతాడు. టాస్క్ విన్ అయిన తర్వాత కల్కి సామ్రాజ్యం కూడా ఇతను స్వాధీనం చేసుకుంటాడు. ఆల్మోస్ట్ గ్రీన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎంతమంది అంటే నలుగురే ఉంటారు. ఎవరు? పవన్, శ్రీజ, దాలియా, మనీష్. ఈ నలుగురే ఈ బోర్డులో ఇప్పటివరకు టాస్క్లో పాల్గొంటారు. అయితే ఈ టాస్క్ అయిపోగానే సత్యదేవ్ గారు వెళ్ళిపోతప్పుడు ఒక మాట మాట్లాడాడు, అది నిజంగా గ్రేట్ సార్. మీరు సత్యదేవ్ గారు ఏమన్నారంటే, అసలు బిగ్ బాస్ హౌస్లోకి పోవాలని ఫ్యాషన్ ఉండడు, అది నిజంగా చాలా గ్రేటు. బిగ్ బాస్ హౌస్లోకి పోయి వచ్చినాక వాళ్ళ ఫ్యూచరు చాలా గ్రోత్ ఉంటుంది, వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఇన్ని సీజన్లలో బిగ్ బాస్ పోయి వచ్చిన వాళ్ళు, మీకు కూడా కంగ్రాచులేషన్. మీరు ఎవరైతే పోతారో కామన్ మ్యాన్ కోటలో వాళ్ళు విన్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి సత్యదేవ్ గారు చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే పవన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే దాలియాని సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళిద్దరి మధ్య ఏంటిది అంటే ఒక బోర్డు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఈ ప్యాడ్ ఉందనుకో, ఈ ప్యాడ్ ఉంటే ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, ఇక్కడ ఒక గ్లాస్ పెడతారు. ఓకే, ఇక్కడ పవన్కి ఏమో జడ్జెస్ స్ట్రెస్ బాల్స్, స్మైల్ బాల్స్ ఉంటాయి కదా, అవి వేస్తూ ఉంటారు. వేసినప్పుడు వీళ్ళు ఇట్లా హ్యాండిల్ చేసుకొని మెల్లమెల్ల ఈ గ్లాస్లో ఆ బాల్ వేయాలి. అటు సైడు డాలియాకు బిందుమాదేవ్ గారు వేస్తారు, ఇక్కడ పవన్కు నవదీప్ అభిజిత్ గారు వేస్తారు. ఇటు నిజంగా పవన్ మంచిగా హ్యాండిల్ చేసిండు. పవన్ డేమను హ్యాండిల్ ఏం చేసుకుంటా ఇక్కడ కప్ల బాల్స్ పడాలి, అక్కడ నుంచి మళ్ళీ జడ్జిలో వచ్చి తీసుకొని ఒక బౌల్ వేస్తారు. ఈ టాస్క్లో మంచిగా ఆడిండు పవన్ డీమన్ విన్ అయిపోయిండు. మళ్ళీ దాలియా సామ్రాజ్యం కూడా తీసుకున్నాడు గ్రీన్. ఇప్పుడు ఎవరు? ముగ్గురే ఉంటారు, శ్రీజ, మనీష్, పవన్ డీమన్. ఓకే, ఈ పవన్ డీమన్ ఈ ఇద్దరి మధ్యలో మళ్ళీ టాస్క్ ఎవరిని సెలెక్ట్ చేసుకుని పవన్ డీమన్ అంటే శ్రీజని సెలెక్ట్ చేసుకుని. వీళ్ళిద్దరి మధ్య ఏంటి అంటే ఒక బల్బు పెడతారు, మన ఇళ్ళలో వాడుకునేదే బల్బు పెడతారు. సరే, ఒక బల్బు పెడతారు. శ్రీముఖి గారు ఏం చెప్తారంటే, ఈ బల్బులు ఉన్నాయి కదా, మీరు ఎంత అరుస్తారో అరిచినప్పుడు ఆ బల్బ్ అనేది పలగాలి. అంటే ఒకటేసారి అరిచినాక కొద్దిగా బ్రీత్ తీసుకొని మళ్ళీ అరిచినా సరే అరవాలి. అరిచినప్పుడు ఆ బల్బ్ అనేది పగలాలి. అంటే వీళ్ళు 1 2 3 స్టార్ట్ అనగానే అరుస్తూనే ఉంటారు. అబ్బా, అక్కడున్న అగ్నిపరీక్ష షో మొత్తం దద్దరిల్లిపోయింది, అంతగానే మొరిరు, కానీ పలగలే. అసలు ఈ టాస్క్ ఇది కాదు. మళ్ళీ వచ్చి పలుగుతుంది అసలు వరితే అని శ్రీముఖి అంటే, శ్రీజ అంటది, నువ్వు చెప్పినావు కదా, మీరు చెప్పినట్టు చేయాలి కదా అనేసి శ్రీజ అంటది. అక్కడ కామెడీ. ఓకే, అయితే అస్సలైన గేమ్ ఏంటంటే 2 బాల్స్ ఉంటాయి. 2 బాల్స్ ఏంటంటే ఆ బల్బు మీద ఒక బాల్ పెట్టాలి, ఆ బాల్ మీద ఇంకొక బాల్ పెట్టాలి. అప్పుడు పెట్టిన తర్వాత 1 2 3 4 5 కౌంట్ చేయాలి. కౌంట్ చేస్తే అది విన్ను, ఆ బల్బు లైట్ వస్తుంది, వాళ్ళు విన్ను. అయితే పవన్ డీమను శ్రీజ ఇద్దరు గేమ్ 1 2 3 స్టార్ట్ అన్నాక ఫటాఫట్ శ్రీజ మాత్రం ఆల్మోస్ట్ ఒక 1 మినిట్లో కంప్లీట్ చేసింది. బాల్ పెట్టేసింది, 1 2 3 4 5 కౌంట్ చేసింది, విన్ను. అప్పటికి నవదీప్ గారు చెప్తాను, ఈ అగ్నిపర్ షో ఓవరాల్ మొత్తంలో ఇంత ఫాస్ట్గా టాస్క్ అయిపోయిందంటే నీదే శ్రీజ, దమ్ముంది నీలో, అది అంటే ఏముండి అని శ్రీజ అంటది. అప్పుడు శ్రీముఖి గారు, దమ్ము శ్రీజ, అబ్బాబా ఏం దమ్ముంది, ఇక్కడనే ఇట్లా ఆడుతున్నావు అంటే రేపు నువ్వు హౌస్లోకి పోయిన తర్వాత ఎట్లా ఆడతావు, అమ్మో ఆలోచించుకుంటే మరీ ఘోరంగా ఉంది అని చెప్పి శ్రీముఖి గారు అంటారు. అప్పుడు మిలిగిందెవరు? దమ్ము శ్రీజ, మర్యాద మనీష్, ఇద్దరికి టాస్క్. వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా కానీ ఒక మంచి అవకాశం ఉంది. అదేంటంటే ఓట్ అపీల్ మంచి అవకాశం ఉంది. అయితే వీళ్ళ గేమ్ ఏంటంటే గుత్తి మ్యాగ్నెట్ గేమ్. అంటే ఇట్లా ఇంతగానము అంటే బాల్ మ్యాగ్నెట్ది ఇంత ఉంటాయి. అవి ఏం చేస్తారంటే ఇక బోర్డులో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంత ప్యాడ్ ఉంటుంది, వైట్గా ఉంటుంది, ఇక్కడ పెడతా ఉంటారు. అంటే ఇక్కడ ఫస్ట్ మనీష్ పెడితే ఇక్కడ శ్రీజ పెడతారు, ఇక్కడ మనీష్ పెడితే ఇక్కడ శ్రీజ. అయితే ఎవరైతే పెట్టినప్పుడు అతుక్కుంటుందో వాళ్ళు -పాయింట్, ఎదుటి వాళ్ళు గెలుస్తారు. అట్లా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది, పెడతా ఉంటారు.
మనీష్ పెడతాడు, శ్రీజ పెడతాడు, మనీష్ శ్రీజ పెట్టిన శ్రీజ ఫస్ట్ టైం ఆడినప్పుడు ఆలోచించి కూడా ఫటాఫట్ పెట్టింది, అతుకున్నది. మనీష్కి ఒక పాయింట్ వచ్చింది. మళ్ళీ ఇది ఏంటంటే 3 రౌండ్లు ఉంటుంది. ఒక్కొక్క రౌండ్ అయిపోయింది, మనీష్కి ఒక పాయింట్ వచ్చింది. సెకండ్ రౌండ్లో మళ్ళీ సేమ్ యాసిస్ పెట్టిరు, శ్రీజ ఓడిపోయింది, మనీష్ 2 పాయింట్లు. ఆల్మోస్ట్ 3 రౌండ్లు అంటే 2 రౌండ్లు మనీషే గెలిచింది. కాబట్టి ఈ టాస్క్ విన్నరు మనీష్ అయిపోయాడు. సామ్రాజ్యం మొత్తం మనీష్దే, మొత్తం గ్రీన్ అయిపోతుంది. ఆ బోర్డు డిస్కో ఉస్కో ఉంది కదా, అదంతా గ్రీన్ అయిపోతుంది. గ్రీన్ అయిపోయాక ఇతనికి ఓటాపిల్ నిజంగా మంచిగా చెప్పిండు. ఇది 5 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నట్ట. ఇది తర్వాత చెప్పిండు ఓటింగ్ ఐపీఎల్ అయిపోయాక అందరినీ, అంటే ఈ తెలుగు రాష్ట్రాల 3 ప్రాంతాలను తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ఇట్లా కలుపుకుంటా ఒక ఓటాపిల్ చేసిండు. నిజంగా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇక 3 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తుంది కాబట్టి మంచిగా ఉంటుంది. అయితే శ్రీముఖి మనీష్కు స్టార్ బ్యాచ్ ఇచ్చేసింది. ఇప్పటికీ అగ్ని పరీక్ష షో అయిపోయింది, మహాపరీక్ష అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి. ఇక అయిపోయినాయి అనగానే కళ్యాణ్ ఉన్నాడు కదా, సోల్జర్ కళ్యాణ్ కళ్ళకి నీళ్ళు తిరిగింది. ఆల్మోస్ట్ అందరు ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే ఈ 15 ఎపిసోడ్లు జర్నీ చేసుకుంటా అసలు ఎవరు ఫైనల్ కంటెస్టెంట్కి వెళ్తారో, ఎవరు ఇంటికి వెళ్తారో ఎవరు తెలియదు కదా. ఆల్మోస్ట్ ఎమోషనల్ ఉంటుంది. అన్ని లక్షల మంది ఈ 15 మంది టాప్ 15కి వచ్చినా కానీ అందరికీ ఎమోషనల్ ఉంటుంది, ఎవరు వెళ్తారు ఎవరని. షో కంప్లీట్ అవుతుంది కాబట్టి. అయితే జడ్జెస్ కూడా చాలా మోటివేట్ చేశారు. ఇక్కడ వరకు వచ్చిరంటే మీరు ఆల్మోస్ట్ విన్నర్లే, మీరు కూడా సెలబ్రిటీలే అయిపోయారు. కామన్ మ్యాన్లో వచ్చేసి సెలబ్రిటీ అయిపోయారు. ఇప్పటికే మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. మీరు ఇక్కడ ఇన్ని రోజులు నేర్చుకున్నది మీరు బయట సర్వే అయితే మీ లైఫ్లో మీరు విజయం పొందుతారు అని చెప్పేసి 3 జడ్జీలు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు శ్రీముఖి కూడా మేము కూడా ఒక కామన్ మ్యాన్గానే వచ్చినాము, కామన్ మ్యాన్గానే వచ్చి ఇక్కడ చూడండి అభిజిత్ కామన్ మ్యానే ఒక సెలబ్రిటీ అయ్యిండు, నవదీప్ కామన్ మ్యానే ఒక హీరో అయిపోయిండు, బిందు మాధవ్ కామన్ మ్యానే సెలబ్రిటీ అయింది, నేను కామన్ మ్యానే సెలబ్రిటీ అయినా. అంటే సెలబ్రిటీ కోటలో ఉన్నాం ఇప్పుడు నలుగురం కూడా. మీరు కూడా కామన్ మ్యానే, మీరు కూడా బికమ్ ఏ సెలబ్రిటీ అని చెప్పేసి శ్రీముఖి గారు కూడా చెప్పడం జరిగింది. అందరూ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అయితే ఆల్మోస్ట్ అగ్నిపరీక్ష షో అయిపోయింది. ఇక ఎవరు బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ కామన్ మ్యాన్ పోతారు అనేది ఓటింగ్ ద్వారా ఉంటుంది. ఆ ఓటింగ్ ఈరోజు రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటుంది, తర్వాత క్లోజ్ అయిపోతుంది. అందుకు మీరు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఉన్నారు అంటే వాళ్ళకి ఓటేసి వాళ్ళను బిగ్ బాస్ హౌస్లోకి పంపించండి. అయితే ఓటింగు అవరు జడ్జిమెంటు వీళ్ళిద్దరి కాంబినేషన్లో కామన్ మ్యాన్ కోటలను అయితే బిగ్ బాస్ హౌస్లో కామన్ మ్యాన్ ఫైనల్ లిస్టు కంటెస్టెంట్గా అయితే వెళ్ళబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, నా రివ్యూ ఎట్లా అనిపించిందో చూసి మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే ముందుగా లైక్ చేయాలి, ఫస్ట్ వీడియోని లైక్ చేస్తే వేరే వారికి కూడా రికమెండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే, బాయ్.